హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఈజ్ భాష. సో ఈ వీడియోలో మనము ఒక డిఐ టాజిలెట్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. సో ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 11 అనొచ్చు. ఓకే సాల్వ్ చేద్దాం. సో లేట్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోయినట్టయితే, బిలో డేటా ఈస్ గివెన్ రిగార్డింగ్ ద నెంబర్ ఆఫ్ సాఫ్ట్ టాయ్స్ ఆఫ్ 3 డిఫరెంట్ టైప్స్. అంటే టాయ్స్ అనేవి 3 రకాలు. ఆ 3 రకాలు ఏంటంటే పికాచు, టెడ్డీ బేర్, డోరామాన్. ఓకే, ఇవి మేడ్ బై 3 సాఫ్ట్ టాయ్స్ కంపెనీస్ STU. ఓకే, 3 కంపెనీస్ ఉన్నాయి. ఆ 3 కంపెనీస్ అనేవి 3 టాయ్స్ అయితే చేస్తుంది అన్నాడు. సో నేను దాన్ని బట్టి నేను ఒక టేబుల్ రాసుకోవచ్చు. ఆ టేబుల్ ఏంటంటే పికాచుని P రాసుకుంటాను, ఓకే, అండ్ టెడ్డీ బేర్ని TB రాసుకుంటాను, డోరామాన్ని D రాసుకుంటాను. సో ఈ మూడింటిని 3 కంపెనీస్ కాబట్టి STU అని ఇచ్చారు కాబట్టి STU అని రాసుకుంటాను. ఓకే, సో ఒక టేబుల్ అనేది డ్రా చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇన్ఫర్మేషన్లో ఏమి ఇచ్చారంటే కంపెనీ ఎస్. సో కంపెనీ ఎస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే, ద నెంబర్ ఆఫ్ ద టెడ్డీ బేర్స్ మేడ్ బై ఎస్ అంటే ఈ వాల్యూ ఈజ్ 31.25% ఆఫ్ ద టోటల్ టెడ్డీ బేర్ మేడ్ బై 3 కంపెనీస్ అన్నాడు. అంటే ఈ 3 కంపెనీస్ టెడ్డీ బేర్స్ అనేది ఎంత వచ్చేస్తాయి టోటల్ వచ్చేసరికి. ఆ టోటల్ నేనేమనుకుంటానంటే ఏ అనుకుంటా. ఓకే, సో అప్పుడు ఇదేదైతే ఉందో ఈ వాల్యూ అనేది 31.25% ఆఫ్ ఏ అవుతుంది అన్నాడు. ఓకే, ఫస్ట్ ఈ 31.25%ని నేను ఇలా రాసుకున్నట్టయితే నాకు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి నేను దీన్ని ఫ్రాక్షన్స్లో అయితే రాసుకోవడానికి ట్రై చేస్తాను. సో దీన్ని ఫ్రాక్షన్లోకి రాసుకోవడానికి ట్రై చేసేటప్పుడు నేనేం రాయొచ్చు, 31.25ని 31 ప్లస్ 0.25ని 1/4గా రాయొచ్చు. అవునా? సో అప్పుడు ఈ వాల్యూ చూసుకున్నట్టయితే మనకి ఎంత వస్తుందంటే 31 4 124 ప్లస్ 1 125. సో 125/4% అనమాట. ఈ పర్సెంట్ని నేను ఎలా రాసుకోవచ్చు, బై 100 కదా పర్సెంట్ అంటే. సో పర్సెంట్ని బై 100 రాసుకుంటాను. సో దీన్ని సాల్వ్ చేసినట్టయితే 25 5s అలాగే 25 16s. సో 5/16 వచ్చింది కాబట్టి ఇక్కడ 5/16 ఆఫ్ ఏ అవుతుంది. ఓకే, సో అది ఫస్ట్ సెంటెన్స్కి మీనింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకుందాం. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే, అండ్ ద నెంబర్ ఆఫ్ ద పికాచు మేడ్ బై ఎస్ అంటే ఇది. ఓకే, నెంబర్ ఆఫ్ ద పికాచు మేడ్ బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ డోరామాన్ మేడ్ బై టీ. సో డోరామాన్ మేడ్ బై టీ అంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అంట. సో నేను ఏదో ఒక లెటర్ అనుకుంటాను. సో ఇది B అనుకుందాం. ఓకే, ఇది B, ఈ రెండు ఈక్వల్ కాబట్టి BB రాశాను. ఫైన్. నెక్స్ట్ ఏం ఇచ్చారంటే, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద పికాచు, టెడ్డీ బేర్ అండ్ డోరామాన్ అంటే పికాచు, టెడ్డీ బేర్, డోరామాన్ బై 3 కంపెనీస్ ఈజ్ ఇన్ ద రేషియో 8:8:9 అన్నాడు. అంటే నేను 8:8:9 నేను ఏమనుకున్నాను అంటే దీన్ని 8x అనుకుంటాను. ఓకే, ఇది వచ్చేసరికి ఇది కూడా 8x. ఓకే, ఇది వచ్చేసరికి 9x. ఓకే, అంటే ఏం లేదనమాట, అక్కడ రేషియోని నేను అలా అనుకున్నాను, 8x 9x అనేది అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను ఏ అనుకున్నాను కదా, సో ఏ అనుకోబోలే, డైరెక్ట్గా 8x అనేది అనుకోవచ్చు. కాబట్టి ఏ ప్లేస్లో నేను ఏం రాస్తానంటే 8x రాసేస్తాను. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు, 8x రాయొచ్చు కదా. అప్పుడు 8x రాయొచ్చు, ఇది క్యాన్సిల్. సో అప్పుడు 5/2x రాసేయచ్చు కాబట్టి సింపుల్గా అది రాస్తాను. ఓకే, ఇక్కడ ఏం రాయొచ్చు అంటే 5/2 ఆఫ్ x అనేది రాయొచ్చు. ఓకే, అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే, అండ్ ద రేషియో ఆఫ్ ద డోరామాన్ మేడ్ బై STE అంటే డోరామాన్ ఇది. ఓకే, ఇది వచ్చేసరికి మేడ్ బై ద STE వచ్చేసరికి 3:1 అన్నాడు. ఓకే, నేనేం రాస్తానంటే దీన్ని 3D రాసుకుంటా. ఓకే, 3D ఇక్కడ వచ్చేసరికి 2D. ఓకే, ఈ B ప్లేస్లో 2D రాసుకుంటాను. ఓకే, ఇది 2D, ఇది వచ్చేసరికి 1D. ఓకే, సో ఇది సేమ్ కదా, మనం ఇందాక రాసుకున్న దాని ప్రకారం, ఇందాక చదివిన దాని ప్రకారం, కాబట్టి ఇక్కడ కూడా 2D అవుతుంది. ఓకే, సో అక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఎస్కి ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనము T ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. ఓకే, సో T ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకి ఏమి ఇచ్చారంటే, ద నెంబర్ ఆఫ్ ద టెడ్డీ బేర్ మేడ్ బై ద T అంటే టెడ్డీ బేర్ మేడ్ బై ద T అంటే ఈ వాల్యూ ఈజ్ 40 మోర్ దెన్, ఇది 40 మోర్ దెన్ ఉంటుందంట. 40 మోర్ దెన్ దట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డోరామాన్ మేడ్ బై ద T. డోరామాన్ మేడ్ బై ద T అంటే 2D కాబట్టి 2D. ఓకే, అండ్ నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ద పికాచు మేడ్ బై ద T అంటే పికాచు మేడ్ బై ద T అంటే ఈ వాల్యూ. ఓకే, ఈ వాల్యూ ఈజ్ 20 లెస్ దెన్ అంటే 20 తక్కువ ఉంటుంది. ఓకే, సో 20 తక్కువ ఉంటుంది. దేనికి తక్కువ ఉంటుందంటే దాన్ ద నెంబర్ ఆఫ్ ద టెడ్డీ బేర్ మేడ్ బై ద S. సో టెడ్డీ బేర్, ఓకే, సో టెడ్డీ బేర్ ఇది S ఎంత ఇది అంటే ఏమొస్తుందంటే దీనికన్నా 20 తక్కువ కాబట్టి 5/2x మైనస్ 20 అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఓకే, అది Tకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ కంపెనీ యూ చూసుకుందాం. సో కంపెనీ యూ చూసుకున్నట్టయితే ద నెంబర్ ఆఫ్ ద పికాచు మేడ్ బై ద S అంటే పికాచు మేడ్ బై ద S అంటే 2D. ఆ 2D ఏదైతే ఉందో 2D. ఓకే, సో ఆ 2D ఏదైతే ఉందో 2D ఈజ్ ఈక్వల్ టు 20 మోర్ దెన్ అన్నాడు. ఓకే, 20 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ద పికాచు మేడ్ బై ది అంటే ఈ వాల్యూ అనమాట. ఈ వాల్యూని y అనుకుంటా ప్రస్తుతానికి. అప్పుడు y ఎంత వస్తుంది, 2D - 20 కదా. అప్పుడు ఇదంతా 2D - 20 అవుతుంది. ఓకే,
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ద నెంబర్ ఆఫ్ ద టెడ్డీ బేర్ మేడ్ బై ద యూ. ఓకే, ఇది ఒకటే మిగిలింది కాబట్టి ఇదేమి ఇచ్చారంటే ఈస్ 160. ఓకే, సో ఇది ఎంత అంటే 160 అన్నాడు. సో ఇది అనమాట మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏం లేదు, అక్కడ ఏవైతే అన్నోన్ వాల్యూస్ ఉన్నాయో అంటే డి అలాగే ఎక్స్ అలాగే అంతే డిఎక్సే ఆ రెండు మనం కనుక్కుంటే చాలు. ఓకే, సో ఆ రెండు మనం కనుక్కుంటే మనకైతే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఒక టేబుల్ అనేది రాసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు దాన్ని మనము సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే ఈ ప్లస్ ఇదో ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్ని ప్లస్ చేసి దట్ ఈక్వల్ టు ఇదంతా ప్లస్ అనమాట. ఎందుకంటే 8x రెండు ఈక్వలే కదా, కాబట్టి అది రాసుకోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఎంత ఇచ్చారంటే 2d ప్లస్ 5x/2 మైనస్ 20. ఓకే, ప్లస్ 2d మైనస్ 20 అంటే ఇవన్నీ రాసుకున్నాను. అవి దేనికి ఈక్వల్? దీనికి ఈక్వల్ కాబట్టి 5/2x ప్లస్ 40 ప్లస్ 2d ప్లస్ 160 అనమాట. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 5/2x రెండు కామన్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ కొట్టేస్తాను. ఓకే, సో 2d ప్లస్ 2d ఎంత? 4d మైనస్ 20 ఎంత? -40. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ చూసుకున్నట్టయితే 2d. సో 160 ప్లస్ 40 ఎంత? 200. ఓకే, ఈ 2d ఇటు వస్తుంది, 4dలో పోతే ఇంకా 2d మిగులుతుంది. ఈ 40 అటు పోతుంది, ప్లస్ అవుతుంది, 240 అవుతుంది. అప్పుడు మనకి d వాల్యూ ఎంత వస్తుంది? 120 వస్తుంది. ఓకే, సో డి వాల్యూ తెలిసిపోయింది. సో డి వాల్యూతో మనము చాలా రాసుకోవచ్చు. ఇది రాసుకోవచ్చు, చాలా వరకు రాసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో రాసుకునే దానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 3d అంటే 3/120 ఎంత? 360 కదా, ఈ వాల్యూ ఎంత? 360. ఓకే, 2 120 ఎంత? 240. ఇది వచ్చేసరికి 120 అవుతుంది. ఓకే, 2d మైనస్ 20, 2d ఎంత? 2 × 120 240 మైనస్ 20 ఎంత? 220. సో ఎంత అవుతుందంటే 220 అవుతుంది. ఓకే, అండ్ 2d ఎంత? 240 అవుతుంది. ఓకే, ఇక్కడ 2d 240 ప్లస్ 40 ఎంత? 280 అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి తెలియాల్సిన వాల్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఈ రెండు. సో ఆ రెండింటిని ఎలా కనుక్కోవాలి? ఓకే, సో ఈ వాల్యూ చూద్దామా? ఇది చూడండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి నేను ఒకసారి రబ్ చేస్తాను. ఓకే, సో చూడండి, ఈ సమ్మేషన్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది కదా, సో అదే రాసుకుంటాను. ఓకే, సో 5/2x ప్లస్ 280 ప్లస్ 160 దట్ ఈస్ ఈక్వల్ టు 8x అవుతుంది. ఓకే, సో అప్పుడు ఇది అనేది ఇటు పోతుంది. అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 440 ఈజ్ ఈక్వల్ టు 8x మైనస్ 5/2x వస్తుంది. ఓకే, సో ఇది చేసినట్టయితే 16 మైనస్ 5 ఎంత? 11. సో 11x/2 దట్ ఈస్ ఈక్వల్ టు 440 అవుతుంది. సో 1s 4s. సో అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది? 80 వస్తుంది. ఓకే, అప్పుడు ఇదంతా 880s ఎంత? 640. ఇదే ఎంత? 640. 980s ఎంత? 720. ఓకే, సో అప్పుడు మనం ఇది ఈజీ కనుక్కోవచ్చు కదా, 5/2x కాబట్టి 5/2 × x ఎంత? 80. ఓకే, సో 40s 540s ఎంత? 200. కాబట్టి ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 200 వస్తుంది. వాల్యూ 200 వస్తుంది. అలాగే 200లో నుంచి 20 పోతే ఎంత? 180. సో ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 180 అవుతుంది. సో అక్కడితో మనకి వాల్యూస్ అనేవి కంప్లీట్ అయిపోయి, వన్స్ వాల్యూస్ వచ్చాక మనకి క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఒకసారి క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ పికాచు మేడ్ బై ద యూ? ఓకే, పికాచు మేడ్ బై ద యూ టు ద డోరామాన్ మేడ్ బై ద ఎస్ అన్నాడు. సో డోరామాన్ మేడ్ బై ద ఎస్. ఓకే, పికాచు యూ ఎంత? 220, డోరామాన్ ఎస్ ఎంత? 360. ఇది 0 క్యాన్సిల్, 2 11s 2 18s 11:18 is the answer and option number D is the correct answer. Okay, and second question solve చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ద టెడ్డీ బేర్స్ మేడ్ బై ద ఎస్? అంటే టెడ్డీ బేర్స్ మేడ్ బై ద ఎస్ అండ్ డోరామాన్స్ మేడ్ బై ద యూ. సో డోరామాన్స్ మేడ్ బై ద యూ. ఓకే, సో టెడ్డీ బేర్స్ ఎస్ ఎంత? 200. ఓకే, సో డోరామాన్ మేడ్ బై ద యూ ఎంత? 120. సో ఆన్సర్ అంతా 80. సో 80 is the answer. ఓకే, అండ్ ఓకే గైస్, థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ద నెంబర్ ఆఫ్ ద డోరామాన్ అండ్ పికాచు. సో డోరామాన్ ఉంది అండ్ పికాచు ఉంది, మేడ్ బై ద యూ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ అన్నాడు. సో మోర్ ఆర్ లెస్ అన్నాడు కాబట్టి ద నెంబర్ ఆఫ్ ద టెడ్డీ బేర్. ఓకే, ద నెంబర్ ఆఫ్ ద టెడ్డీ బేర్ అండ్ డోరామాన్ మేడ్ బై ద టీ. ఓకే, బై టెడ్డీ బేర్ ప్లస్ డోరామాన్ మేడ్ బై ద టీ. ఓకే, ఇది మనం కనుక్కోవాలి. ఇది కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో డోరామాన్ ప్లస్ పికాచు బై యూ. యూ ఏడుంది, డోరామాన్ పికాచు 220 ప్లస్ 120 ఎంత? 340. సో 340 అపాన్ మైనస్ టెడ్డీ బేర్ ప్లస్ డోరామాన్. సో టెడ్డీ బేర్ ఏడుంది, డోరామాన్ ఏడుంది, బై టీ అన్నాడు. సో ఈ రెండు 280 ప్లస్ 240 ఎంత అంటే 0 to 520 వస్తుంది. సో బై 520 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 100 అనమాట. సో ఇది కానీ చూసుకున్నట్టయితే
ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 0 8 and 180. సో 180 by 520 into 100. ఓకే, సో ఇది చూసుకున్నట్టయితే 0 0 క్యాన్సిల్. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2 9s వస్తుంది. ఓకే, సో 226 వస్తుంది. కాబట్టి 926 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి 26 అనేది 26 4s ఎంత 104 వస్తుంది కదా. సో 26 3s ఎంత 26 3 78 వస్తుంది. సో 78. కాబట్టి ఇప్పుడు మనము ఆప్షన్లో చూసుకున్నట్టయితే 3తో ఏమైనా స్టార్ట్ అయిందంటే ఒకే ఒక ఆప్షన్ 3తో స్టార్ట్ అయింది. కాబట్టి 34 ఆన్సర్, 34.61 ఇదే ఆన్సర్ చేసాం కానీ అదే వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకే గైస్, ఆ ఫోర్త్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ ఎ కంపెనీ ఎం మేడ్ 20% మోర్ పికాచు దాన్ యూ అన్నాడు. సో ఎం పికాచు వచ్చేసరికి 20% మోర్ అన్నాడు. ఓకే, సో ప్లస్ 20%. ఓకే, 20% మోర్ దాన్ పికాచు బై యూ. ఓకే, సో యూ పికాచు అనమాట. సో 20% మోర్ని మనం 6/5గా రాసుకోవచ్చు. ఓకే, సో యూ పికాచు వచ్చేసరికి యూ పికాచు ఎంత 220. ఓకే, సో ఇది క్యాన్సిల్ పోతే 44 వస్తుంది. ఓకే, 44 6s ఎంత అంటే 264. సో 264 వస్తుంది. ఓకే, సో 264 అనేది ఏంటంటే పికాచు అనమాట, పికాచు బై ఎం అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారంటే అండ్ 50% మోర్ టెడీ బేర్ దాన్ టీ. ఓకే, సో ఇది టెడీ బేర్ రాసుకున్నాను. సో ఓకే, టెడీ బేర్ బై ఎం వచ్చేసరికి 50% మోర్ నేను 3/2 రాసుకుంటాను. ఓకే, 3/2 ఆఫ్ టీ అన్నాడు. ఓకే, టీ టెడీ బేర్ ఎంత 280 కదా. ఓకే, సో ఇది సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే 143 ఎంత 420. సో ఇది వచ్చేసరికి టెడీ బేర్ బై ఎం అనమాట. ఇప్పుడు మనకేం కావాలంటే హౌ మెనీ పికాచు అండ్ టెడీ బేర్ మేడ్ బై ద ఎం అన్నాడు. అంటే ఈ రెండు సమ్మేషన్ కావాలి. సో సమ్మేషన్ ఎంత 486. ఓకే, 684 is the answer. So option number D is the correct answer. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ద నెంబర్ ఆఫ్ ద డోరమాన్ మేడ్ బై ద టీ అండ్ ఎస్ టుగెదర్ అన్నాడు. సో టీ ప్లస్ ఎస్ ఆఫ్ డోరమాన్ కదా, ఇలా రాసుకుంటాను. ఓకే, సో టుగెదర్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ అన్నాడు. సో మోర్ ఆర్ లెస్ అంటే మోర్ ఆర్ లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ ద టెడ్డీ బేర్ మేడ్ బై ద ఎస్ అండ్ యూ అన్నాడు. సో ఎస్ అండ్ యూ టెడీ బేర్ కదా, సో టెడీ బేర్ని ఇలా రాసుకుంటాను. సో ఈ వాల్యూనే డినామినేటర్లో ఉండాలి. సో ఇది మనకి కనుక్కుంటే ఆన్సర్ వచ్చేసినట్టే. సో టీ ప్లస్ ఎస్ డోరమాను. సో టీ ప్లస్ ఎస్ అంతా 360 + 240 అంతా 600 వస్తుంది. సో 600 ఎస్ ప్లస్ యూ టెడీ బేర్ ఎస్ యూ అదంతా 360 వస్తుంది. సో 360 మైనస్ బై 360 into 100. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఎంత 40 200. సో 240 by 360. ఓకే, సో అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 12 2s 12 3s 2/3 అంటే మనకి ఎంత 66.66%. సో 66.66%. ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే గైస్, అండ్ ఇక్కడతో మనకైతే డిఐ క్యాల్కులేట్ అయితే అయిపోయింది. ఓకే, అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. మంత్లీ దాన్ టేక్ కేర్, బై.